నేడు ఢిల్లీలో కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణలో పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం పార్టీ అధిష్టానం కమిటీ ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో మీటింగ్ జరగనుంది. ఈ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, దామోదర్ రాజనరసింహ, సిడబ్ల్యూసీ మెంబర్ చెల్లా వంశీచంద్ర రెడ్డి ఉన్నారు. పార్టీ బలోపేతం, జిల్లాల వారీగా నేతలతో సమావేశాలు, విభేదాలను అంతర్గతంగానే పరిష్కరించడం, బహిరంగ విమర్శలకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకునే అంశాలపై చర్చిస్తారని సమాచారం. రాష్ట్ర పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు సహా భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పరిస్థితి, సంస్థాగత వ్యవహారాలు, కొనసాగుతున్న తీరుపై 2 గంటల పాటు చర్చించారు. రాష్ట్రం నుంచి తెప్పించుకున్న నివేదికలు, ఇన్ఛార్జీలు ఇచ్చిన నివేదికలపై అధిష్టాన పెద్దలు సమీక్షించారు. ప్రభుత్వ నిర్ణయాలు పార్టీ శ్రేణులకు చేరటం లేదని, పార్టీ నుంచి వచ్చే అభిప్రాయాలు ప్రభుత్వానికి వెళ్లటం లేదని, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కొరవడిందని వచ్చిన నివేదికలపై గట్టిగానే చర్చ జరిగినట్లు సమాచారం. చాలా మంది మంత్రులు తమ తమ శాఖలు, నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారని, జిల్లాల వారీగా పార్టీని సమన్వయం చేసే బాధ్యత కనిపించడం లేదన్న అభిప్రాయాన్ని పార్టీ పెద్దలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. రైట్, ఇవాళ జరగబోయే మీటింగ్ కి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి. హర్ష, నేడు తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం 10 గంటలకు జరగనుంది. కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన జరగనున్న ఈ యొక్క సమావేశానికి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్, సీతక్క, దామోదర్ రాజనరసింహ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వము, పార్టీకి మధ్య సమన్వయం కోసం ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు. అదేవిధంగా ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ పనితీరు, బూత్ లెవెల్కి సంబంధించి ఆ బూత్ లెవెల్ ఏజెంట్ల పనితీరు, ఇతర అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించున్నారు. ఇక ఏఐసీసీ పెద్దలకు కూడా గత 2-3 రోజులుగా కూడా 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు చట్టసభల్లో పోటీ చేసే వారి వయసును తగ్గించేందుకు కూడా ఇండియా కూటమి నేతలతో ఇటీవల పార్లమెంట్లో చర్చించిన రేవంత్ ఈరోజు ఏఐసీసీ పెద్దల సమక్షంలో కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఎందుకంటే గతంలో కూడా దీనిపైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది. 21 సంవత్సరాలు చట్టసభల్లోకి వచ్చేందుకు వయోపరిమితిని తగ్గించాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దానికి సంబంధించి కూడా ఇటు పెద్దలకు దాంట్లో లోటుపాట్లు, ఇతర అంశాలపైన కూడా చర్చించున్నారు. ఇక ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇటు మంత్రులు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ప్రభుత్వం, పార్టీ మధ్యలో ఉన్న సమన్వయం ఏ విధంగా ఉండబోతుంది, ఇటు కోఆర్డినేషన్ ఏ విధంగా వీళ్ళ మధ్యలో ఉంటుందన్న దానిపైన కూడా ప్రధానంగా ఈరోజు చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఈ యొక్క సమావేశం అయితే కొనసాగనుంది. పార్లమెంటు ప్రారంభం కాకముందుకే కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన ఈ యొక్క మీటింగ్ అయితే జరగనుంది. ఇటు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల తీరు, ప్రజల నుంచి వస్తున్న స్పందన, వాటన్నిటిపైన కూడా ఇటు ఏఐసీసీ పెద్దలకు రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వివరించనున్నారు. ఇక ఇటీవల రాష్ట్రంలో జరిపిన రివ్యూ మీటింగ్స్కి సంబంధించి కూడా ఆమె ఒక రిపోర్టును అధిష్టానానికి అందజేయనుంది. మంత్రుల పనితీరుకు సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితీరు, ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు, వీటన్నిటిపైన కూడా ఈ కోఆర్డినేషన్ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అదేవిధంగా ఇటు ఆ పార్టీకి సంబంధించిన అంశంలో ఇటు సీనియర్ నేతలు కావచ్చు, లేదా పార్టీలో సుదీర్ఘంగా పనిచేస్తున్న వారికి సంబంధించి కొంత ఈ నామినేటెడ్ పోస్టులు, ఇతర అంశాలపైన కూడా ఈ సందర్భంగా మాట్లాడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతున్న పూర్తి స్థాయిలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు ఇటు మున్సిపల్ ఎన్నికలకు కూడా దానికి సంబంధించిన అంశము కూడా ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో మాట్లాడబోతున్నారు. మరి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను ఇటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తోటి కూడా చర్చించనున్నారు. ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూనే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడము, అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగే విధంగా చేయడము, ఇతర అంశాలపైన కూడా ప్రధానంగా ఈ చర్చలో అయితే మాట్లాడనున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.